అది అమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో స్టడీ మెటీరియల్ పంపించారు. ఏదైతే ఏంటి, అది అమర్ చూడాలి కదా బాగే. అవసరం లేదు. అది కాదమ్మర్, మనం చూడాలి కదా. స్టడీ మెటీరియల్తో పిల్లలకి పని కానీ మనకేం పని? తినండి. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? రేపు హోలీ కదా డాడ్, హాలిడే. రేపు హోలీ చేసుకుందాం డాడ్, 5 yearsగా చేసుకోలేదు. అవును, మిస్ అమ్మ లేకపోయేటప్పటికి 5 ఏళ్ళు పండగలన్నీ మిస్ అయ్యాం. హోలీ అంటే ఏంటి? నేను ఎప్పుడూ పండగ చేసుకోలేదు. నాకు హోలీ జరుపుకోవాలనుంది. రేపు చూద్దు గణభుజమ్మా, హోలీ అంటే ఏంటో రేపు నీకు తెలిసేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంట్లో హోలీ ఆడబోతున్నాం అన్నమాట. రంగుల పండగ ఓ రేంజ్లో ఉంటుంది. రాథోడ్, రాజుగారికి ఫోన్ చేసి రేపు అనాథాశ్రమం పిల్లల్ని ఇంటికి తీసుకురామని చెప్పు. వాళ్ళందరితో కలిసి మనం హోలీ చేసుకుందాం. సూపర్ ఐడియా సార్. పిల్లలు కూడా సంతోషిస్తారు. పిల్లలకి మంచి ఫుడ్ ఏర్పాటు చేయి. ఓకే సార్. అలాగే పండగ ఏర్పాట్లు చూడు. అలాగే సార్. థ్యాంక్ యూ బుజ్జమ్మ, నీ వల్లే 5 years తర్వాత మళ్ళీ హోలీ చేసుకోబోతున్నాం. నువ్వు వచ్చావు, హోలీ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రియల్లీ థ్యాంక్స్ బుజ్జమ్మ. అబ్బబ్బబ్బబ్బా, మనోహరి ఏమన్నా ఉన్నావా? ఏ బాలేనా? ఈ డ్రెస్ లో నువ్వు దేవకన్యలా మెరిసిపోతున్నావు మనోహరి. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, అచ్చం దేవకన్యలా ఉన్నావు. మరి నిన్న మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బాలేదని చెప్పావు. ఆ డ్రెస్ నీకు సరిపోలేదు. ఈ డ్రెస్ మాత్రం చాలా బాగా నప్పింది. అయితే అమర్ నిన్ను చూసి మెచ్చుకుంటాడా? నాకు పడిపోతాడా? అది చెప్పలేను. అదేంటి అలా అన్నా? ఆ బాగి ఉండగా అమరేంద్ర నిన్నెందుకు చూస్తాడు అని. అది నాకంటే బాగుంటుందా? నీకంటే చాలా బాగా రెడీ అయింది. తనని చూసి నా కళ్ళే జిగేలు మన్నాయి. తన ముందు నువ్వు గుమ్మం ముందు దివిటీలా వెలవెల పోతావు. అంత బాగా రెడీ అయిందా? ఎక్కడది? అదిగో వస్తుంది చూడు. హ్యాపీ హోలీ మనోహరి. నువ్వు కూడా వైట్ డ్రెస్ వేసావేంటి బాగి? ఈరోజు హోలీ కదా మనోహరి, హోలీ డ్రెస్ కోడ్ వైటే కదా. కానీ నీ డ్రెస్ నన్ను డామినేట్ చేసేలా ఉంది. నాకు పోటీగా రెడీ అయ్యావా? చిచిచి, నాకు నీతో పోటీ ఏంటి?
అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం? మనోహరి గారు మీ ముందు చండాలంగా, దరిద్రంగా, అసహ్యంగా ఉన్నారనా? మీకు దిష్టి తీయటానికి కూడా మనోహరి గారు సరిపోరనా? నేను అలా అన్నానా మనోహరి? తను అలా అనలేదు యాదమ్మ. నువ్వు అనవసరంగా ఏదేదో వాక్కు. మరి మీరు వైట్ సారీ కట్టుకుంటే ఆవిడ వైట్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నట్టు మేడం? హోలీ రోజు అందరూ వైటే వేసుకుంటారు. చెప్పు మనోహరి. కానీ నువ్వు ఈ రోజు వైట్ డ్రెస్ వేసుకోకుండా ఉంటే బాగుండేది. అప్పుడే కదా అమర్కి మన మధ్య డిఫరెన్స్ తెలిసేది. అంటే ఈ యాదమలా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు మనోహరి? నేను నీకు ద్రోహం చేస్తాననుకుంటున్నావా? అలాగే చేస్తున్నారు. ఆ, నాకు అలాంటి డౌట్ ఏం లేదు బాగే. నాకుంది. నేను నిన్ను ఆయన్ని కలపడానికి వచ్చాను. థ్యాంక్ యూ బాగే. ఈ హోలీ రోజు ఎలాగైనా నన్ను అమర్ని ఒకటి చెయ్యి, ఓకే ప్లీజ్. నేను వచ్చింది అందుకే కదా. నీ గురించి ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే నువ్వు ఎదురొచ్చావు. ఇది శుభశకనం. నాకెందుకో ఎడమ కన్ను అదురుతుంది. వెళ్ళి ఆ కళ్ళు తీయించేసుకో. శుభమా అని నేను వెళ్తుంటే అపశకునం పలుకుతున్నా. కాస్త చూసుకో మనోహరి. యాదవ నోటికి తాళం వేయి. నీ గురించి మాట్లాడడానికి వెళ్తున్నా. ఓకే. నువ్వు కాసేపు కూడా సైలెంట్ గా ఉండలేవా యాదమ్మా? పాపం బాగి నా కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు డౌట్ పడిపోయి నాకు డౌట్లు పెడుతున్నావేంటి? నాకెందుకో నువ్వన్నదే నిజం అనిపిస్తుంది మనోహరి. ఆప్తావా? అనవసరంగా బాగిని అనుమానించకు, కళ్ళు పోతాయి. ఆల్రెడీ ఆవిడ నేను కళ్ళు లేని కబోదించేసింది, కానీ నీకే తెలియటం లేదు.